హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. ఇది అయితే హంపి టెంపుల్ అండి, విరూపాక్ష టెంపుల్. ఇది డే 4లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను రోడ్ ట్రిప్లో భాగంగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సో మేమైతే నైట్ కర్నూలుకి వచ్చేసరికి 11:30 అట్లా అయిందండి. ఆన్లైన్లోనే రూమ్ బుక్ చేసేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినాము వాళ్ళకి కాల్ చేసేసి. ఏసీ రూమే అండి, 1600. అంటే ముగ్గురు అయితే ఒకలాగా, 4 మెంబర్స్ అయితే ఒకలాగా ఉంటుంది ప్రైజు. సో 4 మెంబర్స్ కాబట్టి 1600 తీసుకున్నారు. సో మేము మార్నింగే ఫ్రెష్ అయ్యి టెంపుల్ దగ్గర ఒకటి 3.5 కిలోమీటర్స్ ఉండే టెంపుల్కి అనేసి వచ్చేసినాము. ఇది ఐడియా ఉండొచ్చండి అందరికీ, కొండారెడ్డి బుర్జ్ అంటారు కదా, కర్నూలు ఫేమస్. సో ఇదైతే 10 o'clock ఓపెన్ ఉంటుందట. నేను ఇది కార్లో ఉండే వీడియో తీశాను. టెంపుల్కి వెళ్తే అంటే దారిలోనే ఉంది సాయిబాబా టెంపుల్ది, చూపిస్తాం మధ్యలో. ఇది వెళ్తుంటే ఒకసారి, వచ్చేటప్పుడు ఒకసారి తీసుకున్నా, రిటర్న్ అయ్యేటప్పుడు మటుకు 2-3 దిగి పిక్స్ కూడా తీసేసుకున్నా అన్నట్టు. ఇది లుక్ ఇలా ఉంది. లోపలైతే మన చార్మినార్ లాగా ఇంకేమన్నా ఉంటుంది కావచ్చు. సో మేమైతే బయట నుంచే తీసేసుకున్నాం అన్నట్టు. ఒక సైడ్ నుంచి ఒక వ్యూ ఉంది, ఇంకో సైడ్ నుంచి ఇంకొక వ్యూ ఉంది. సో ఇది సాయిబాబా టెంపుల్ అండి. ఇక్కడ దీన్ని దక్షిణ షిరిడి అంటారట. సో లోకల్ ఇంకేమన్నా చూద్దామనుకున్నాము, దగ్గరలో ఇది ఒక్కటే టెంపుల్ కనిపించింది అండ్ వ్యూస్ కూడా బాగుండే, అందుకనేసి ఈ టెంపుల్కి వచ్చేసినాము. మళ్ళీ దగ్గరుండండి, 3.5 కిలోమీటర్స్ అంతే. అండ్ దారిలోనే కొండారెడ్డి బుర్జు కూడా చూద్దామనుకున్నాము. సో రెండు కూడా ఒకటే రూట్లో వచ్చినాయి, తొందరగా అయిపోయింది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళినాక చూపిస్తా మిగిలింది చూడండి. అండ్ నా ఛానల్లో ఆల్రెడీ గోకర్ణకి వెళ్ళినప్పుడు ఈ 5 days అండి, ఇది లాస్ట్ డేది, డే 5 ట్రిప్ అన్నట్టు. సో ఇవాళ ఇంటికి వెళ్ళిపోయినాం అన్నట్టు. మామూలుగా ఇది మేడే ఫస్ట్ రోజు గురువారము ఇది ఈ టెంపుల్కి వెళ్ళింది, సాయిబాబా టెంపుల్. డే 1, డే 2, డే 3, డే 4 వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మురుడేశ్వర్, గోకర్ణ, మంత్రాలయం, కర్నూలు, హంపి, సో ఇవి కవర్ చేసినాం చూడండి. ఇది తుంగభద్ర నది అండి. సో టెంపుల్ అయితే ప్రశాంతంగా చాలా బాగుంది. కుదిరిన వాళ్ళు కర్నూలు వెళ్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. యాక్చువల్గా మేము యాగంటి టెంపుల్ వెళ్దామనేసి అనుకున్నాము, అది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉండే. సో అందుకనేసి యాగంటి వెళ్ళకుండా లోకల్ ఇంకేమన్నా ఉన్నాయా అని చూస్తే అందులో ఉన్న దాంట్లో ఇది బాగా అనిపించింది. సో ఇందులోకి వచ్చేసినాము. సో ఇక్కడ పైననైతే మొత్తం సాయిబాబా మొత్తం అన్నీ ఇలా ఉన్నాయి. ఇవన్నేమో సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి అన్నట్టు. ప్రశాంతంగా ఉంది. దాని తర్వాత ధూపం వేసుకునేది అది ఉంటుంది కదండి, హోమముది. అదే నవధాన్యాలు అవి ఇవన్నీ వేసి కాలుస్తూ అంటారు కదా, అది. దాని దగ్గర కూడా ఒక 3-4 ప్రదక్షిణలు వేసేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సాయిబాబా విగ్రహంది ఫోటోది ఒకటి ఉంది. వీటన్నిటికి కూడా మొక్కేసుకొని కొంచెం ప్రసాదం తీసేసుకున్నాము. పులిహోర ఉండే అక్కడ. ఇది టెంపుల్ ఓవరాల్ లుక్ అండి. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత 2-3 ఇవి బాగా అనిపించినాయని రోడ్ పైన తీసేసుకున్నా. సో తర్వాత మేము టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయినాము హైదరాబాద్. కర్నూలు నుంచి హైదరాబాద్కి అయితే ఒక 200 కిలోమీటర్స్ అనుకుంటా అండి. సో మేము రీచ్ అయ్యేసరికి మధ్యలో ఎందుకు ట్రాఫిక్ ఉండే, లారీలది ఏదో సమ్మేలాగా చేశారు, కొంచెం లేట్ అయింది, ఒక 1/2 hour అట్లా. 12:30 అట్లా అయినట్టుందండి. సో మేము టిఫిన్ చేసి స్టార్ట్ అయినాం. ఇక డైరెక్ట్ సమతామూర్తికి వచ్చినాము. మేము వెళ్ళేటప్పుడే వెళ్దాం అనుకున్నాము, అప్పుడు పిల్లలు స్నానం చేయలేదు అనేసి వచ్చేటప్పుడు చూసుకుందాం అనేసి వచ్చేసినాము. సో ఇది మాది మధ్యాహ్నం టైం అయింది. సో లోపల ఫోన్లు అలో లేదు, ఇక్కడ నుంచే కొంచెం వీడియో తీసుకున్నా. లోపల గ్రీనిష్గా చాలా బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చండి, బాగా అనిపించింది నాకు. ఫోన్లో అయితే లోపల అంటే మనం అక్కడ పెట్టుకుంటే కార్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే అక్కడ మనకు ఫోన్స్, చెప్పల్స్ అన్నీ లోపల పెట్టేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు కలెక్ట్ చేసేసుకోవాలి. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా కొనుక్కోవాలంటే మటుకు ఆన్లైన్ పేమెంట్ చేయనీకి కుదరదు కాబట్టి లిక్విడ్ ఉంచుకోవాలి.
అంటే తెలియకుండా ఎవరైనా డైరెక్ట్ వెళ్ళిపోతే లోపల ఏం తీసుకోవడానికి ఉండదు. సో కొంచెమన్నా లిక్విడ్ క్యాష్ 1000 అట్లా పెట్టేసుకుంటే లోపల ఏమన్నా మనము టిఫిన్స్ లాంటివి అంటే ఏముండవు, కానీ లడ్డు, పులిహోర, వడ అట్లాంటివి ఉంటాయి, మిక్చర్ అట్లాంటివి దొరుకుతుంటాయి అన్నట్టు. తీసుకోవడానికి లిక్విడ్ ఉంచుకోవాలి. సో ఇక్కడ పార్కింగ్ చేసేసి సో లోపలికి వెళ్ళేటప్పుడు టికెట్లు తీసేసుకోవాలి. టికెట్లకు కూడా అండి మీరు ముందే ఫోన్ గిట్ట అందులో పెట్టేసుకున్నారనుకో లిక్విడ్ ఉంచుకుంటే పర్లేదు, కానీ ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకున్నాం అనుకోండి సో దానికి కూడా పేమెంట్ చేయాలి. పెద్దవాళ్ళకైతే 250, చిన్న వాళ్ళకైతే 150 అండి. సో మొత్తానికైతే మా టికెట్ కాస్ట్ వచ్చేసి 800. ఇది కార్ పార్కింగ్ చేసే వరకు వీడియో తీశాను. తర్వాత టికెట్స్ తీసేసుకొని చెప్పల్స్ కూడా స్టాండ్లో పెట్టేసేసుకొని లోపలికి వెళ్ళిపోయినాం మేము. ఫోన్లు మళ్ళీ గేట్ నెంబర్ 8 అనే ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లు కలెక్ట్ చేసేసుకోవాలి. ఎంట్రీ వేరు, ఎగ్జిట్ వేరు అన్నట్టు ఉంటుంది. సో మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది కాబట్టి ఇలా ఉంది. అక్కడ కూడా నడవడానికైతే గ్రీన్ మ్యాట్లు వేశారు, మళ్ళీ వైట్ పెయింట్ లాంటిది వేశారు. సో మనం ఎప్పుడైనా మధ్యలో నడిచేటప్పుడు కూడా ఎండ తగలకుండా బాగుంది. ఇది లోపలికి వెళ్ళే దారి. సో ఇక్కడ మనము ఫోన్స్ అవి ఇచ్చేసేసుకోవాలి. ఇది బయటకు వచ్చిన తర్వాత నేను తీసింది. ఇక్కడ ఒక ఎండ కొడుతుంది కాబట్టి ఒక 2-3 పిక్స్ తీసేసుకున్నాము అంతే. లోపలనైతే 2 o'clock అనుకుంటా అండి వాటర్ది ఫౌంటైన్ది షో ఉంటుంది ఒకటి, అలా 3-4 టైమ్స్ ఉందట. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది లుక్ వైజ్. మేము 2 o'clock చూసాం, కానీ బాగుంది, మిస్ చేసుకోకండి. అంటే అది మనం టైం అటు ఇటు అయితే అది ఉండదంట షో. 2 o'clock ఉండే షో. మేము లోపల 108 టెంపుల్స్ అంటే అన్ని టెంపుల్స్ విష్ణు అవతారాలే, ఇదే అండి ఫౌంటైన్ కనిపించేదే ఉంటాయి. ఆ విగ్రహాలన్నీ దర్శనం చేసేసుకునేసరికి ఒక 1 hour ఈజీగా పడుతుంది అన్నట్టు. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీకు చేతులు చూపిస్తా అండి. ఓం ఉంది కదా, ఇలా స్టిక్కర్ వేసేసి వెళ్తూ అంటారు. మధ్య మధ్యలో మనకు అక్కడక్కడ శ్లోకాల్లాగా ఒక్కొక్క దేవుని దగ్గర చెప్పిస్తా అంటారు. సో అక్కడ అయిపోయిన తర్వాత మేము సిద్దిపేట, ఇది సిద్దిపేట దగ్గర ఒక రెస్టారెంట్ అండి. మేము పులిహోర, మిక్చర్ అట్లాంటివి కొనుక్కొని తినేసినాము. ఇంకా మేము లంచ్ ఏం చేయలేదు అక్కడ. ఈ రెస్టారెంట్కి వచ్చిన తర్వాత చికెన్ స్టార్టర్ కావాలన్నాక ఇక్కడ ఆగి ఇంకా మధ్యలో నేను కొంచెం వీడియో తీసేసుకున్నా, రెస్టారెంట్ బాగా అనిపించింది అనేసి. చికెన్ మెజెస్టిక్ తీసేసుకున్నాము. లోపల లుక్ వైజ్ అయితే బాగుంది. ఇంకా స్టార్టర్కి వచ్చేసరికి కొంచెం మింట్ ఎక్కువ వేసిల్లో, ఫ్లేవర్ కొంచెం చికెన్ ఫ్లేవర్ కన్నా ఎక్కువ మింట్ ఫ్లేవర్ అనిపించింది. లోపల మటుకు రెస్టారెంట్ చాలా బాగుంది, సిద్దిపేట దగ్గర. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. సో ఇది అయిపోయి మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే 7:30 అట్లా అయిందండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకొని తినేసి అంతే రిలాక్స్ అయినాము. మిగిలిన వీడియోలు కూడా కింద లింక్ ఇస్తా అండి, లేదంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి కూడా మిగిలిన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇది మండి బిర్యానీలు తింటారు కదా ఆ ప్లేస్ అన్నట్టు. కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగుంది. నేను తీసుకున్న స్టార్టర్ కూడా చూపిస్తాను ఇందులో. అండ్ 2-3 పిక్స్ కూడా యాడ్ చేశాను, సమతామూర్తి దగ్గర దిగిన పిక్స్. అది చూడండి. లోపల కింద కూడా సమతామూర్తి దగ్గర ఒకటి బంగారంతో చేసిన విగ్రహం ఒకటి ఉంటుంది, అది కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా చూడండి, బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.